హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్మీ స్వామి, ఎక్స్ ఆర్మీ, అన్నా డిఫెన్స్ అకాడమీ, కాజీపాలెం, బాపట్ల డిస్టిక్. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి, అలాగే 2022లో 2023లో మన అకాడమీ తరపు నుంచి అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యి ఆర్మీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు సంక్రాంతి జరుపుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మన అకాడమీ తరపు నుంచి, నా తరపు నుంచి, మనందరూ రాబోయే కుర్రవాళ్ళ తరపు నుంచి, అందరి తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఒక 5 నిమిషాలు మీ లైఫ్లో ఒక 5 నిమిషాలు ఈ వీడియో కోసం కేటాయించండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలవాలి కావున ప్రతి ఒక్కరికి, ఎవరైతే స్టూడెంట్స్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. స్కిప్ చేయొద్దు, ఎవరో స్కిప్ చేయొద్దు, షేర్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ పేద విద్యార్థులు ఉన్నారో ఆర్మీలో జాయిన్ అవ్వడానికి చాలామంది కరెక్ట్ అయిన ట్రైనింగ్ లేక, కరెక్ట్ అయిన ఎడ్యుకేషను, కోచింగ్ ఇచ్చేవాళ్ళు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అటువంటి స్టూడెంట్స్కి మీ దగ్గర ఉన్నటువంటి గ్రూపుల్లో మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్కి వాళ్ళకే ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. నేను చెప్పేది ఒక 5 నిమిషాలు ఓపికగా విని మీ దగ్గర ఉన్నటువంటి మీ సోర్స్ ఏదైనా సరే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ దీన్ని షేర్ చేయండి. మీకు ఉపయోగపడిపోయినా పర్లేదు, వేరే స్టూడెంట్స్ ఎవరైతే దీన్ని వింటారో వాళ్ళకి ఉపయోగపడితే నా వల్ల చాలామందికి ఉపయోగం అని అనుకుంటే మీరు కొంచెం షేర్ చేయండి దీన్ని. ఫ్రెండ్స్, నేను ఎక్స్ ఆర్మీ, మాది అన్నా డిఫెన్స్ అకాడమీ, కాజీపాలెం, బాపట్ల డిస్టిక్. ఎవరైతే ఫ్రెండ్స్ చాలామంది ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుని ఎగ్జామ్లో క్వాలిఫై కాకపోవటం కానీ, ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి రన్నింగ్లో కొట్టలేకపోవటం కానీ చాలా జరుగుతున్నది. ఎగ్జామ్లో కొంతమంది ఎందుకు క్వాలిఫై కావట్లేదంటే కరెక్ట్ అయిన ప్రిపరేషన్ లేక, చాలామందికి ఇంగ్లీషు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా జరిగిద్ది ఏమిటి దాని మీద అవగాహన లేక చాలామంది దాంట్లో ఫెయిల్ అవుతున్నారు. అలాగే ఒకవేళ చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినా కానీ రన్నింగ్లో కొంతమంది ఓవర్ వెయిట్లో ఉండటం కానీ, పుల్లప్స్ రాలేదని, చెస్ట్ లేదని, అలాగే రన్నింగ్ కొట్టలేకపోవటం అని, సెకండ్ బ్లాక్ కొట్టి మెరిట్ లిస్ట్లో పోవటం అని, ఇలాంటివి చాలా ఇష్యూస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి ఈ అగ్నివీర్. చాలామంది స్టూడెంట్స్ ఆర్మీలో జాయిన్ అవుదాం అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ ర్యాలీలో చూసుకున్నా, మొన్న లాస్ట్ టైము నరసరాపేటలో చూసుకున్నా కానీ మీరు 100 మందిని రన్నింగ్ గ్రౌండ్లో దింపితే చాలామంది అంటే 40 మెంబర్సే రన్నింగ్ కొట్టగలరు. అంటే 60 మెంబర్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయినా కానీ రన్నింగ్ కొట్టలేకపోతున్నారు. దానికి ఏంటి కారణం? మీ దగ్గర లేని స్ట్రెంత్ ఏం లేదు కాదు, చాలా ఉంది, కానీ దానికి కరెక్ట్ అయిన ప్లేస్లో మీరు యూజ్ చేయలేకపోతున్నారు. ఎలాగంటే కోచింగ్ సెంటర్ వెళ్ళటం ఎందుకులే, ఒకరి కింద రన్నింగ్ ప్రాక్టీస్ చేయటం ఎందుకులే, మనం ఇంకొకరితో మనం ప్రాక్టీస్ చేయటం ఎందుకు, తెల్లవారుజామున మన ఇద్దరం వెళ్ళి ప్రాక్టీస్ చేయ, అది అందరికీ వర్తించదు. ఎవరో 100లో 2కో 3కో వర్తించదు. వాళ్ళు కొట్టగలరు, కానీ కొంతమంది ఎగ్జామ్ బాగా చదువుతారు కానీ రన్నింగ్ కొట్టలేరు. అలాగే కొంతమంది రన్నింగ్ బాగా కొడతారు, ఎగ్జామ్ చదవలేరు. అలాంటి చాలామంది స్టూడెంట్స్, పేద విద్యార్థులు ఇంటి దగ్గర పనులు చేసుకుంటా కానీ, ఏదైనా షాపులోకి వెళ్ళటం కానీ, లేకపోతే ఇంటి దగ్గరే అమ్మా నాన్నలతో ఏదైనా ఇంటి దగ్గర వ్యవసాయం పనులు చేయడం కానీ చాలామంది ఉన్నారు. అలాంటి స్టూడెంట్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు రన్నింగ్ కొట్టించి ఎగ్జామ్ పాస్ చేయించి జాబ్ తెప్పించే బాధ్యత దాకా మాది. మీకు జాబ్ తెప్పించడమే మా లక్ష్యంగా భావించుకుని నేను ఈ అకాడమీని ఓపెన్ చేసి స్థాపించి చాలామంది విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చేటటువంటి చేపిస్తున్నాను కూడా, ఇంకా చేపిస్తాను కూడా. చాలామంది విద్యార్థులు ఈ మన అగ్నివీర్ స్టార్ట్ అయిన కాడి నుంచి చాలామంది విద్యార్థులు మన అకాడమీ నుంచి ఆర్మీలో సెలెక్ట్ అవ్వటం జరిగింది. అలాగే ఇంకా అవుతారు కూడాను చాలామంది స్టూడెంట్స్. ఎందుకంటే మేము ఎక్స్ ఆర్మీ కాబట్టి ఆర్మీలో ఎలా ఉన్నామో, ఎలా ఉంటారో, ఎలా ట్రైనింగ్ ఇస్తారో, ఏది క్వాలిటీ మీకు కావాలో, ఎగ్జామ్ కావాలా, రన్నింగ్ కావాలా, చెస్ట్ కావాలా, పుల్లప్స్ కావాలా, ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ పోతే ప్రతి ఒక్కటే గమనించి మీకు దాన్ని మీకు తీసుకొచ్చి ఏదైతే లోపం మీ దగ్గర ఉందో ఆ లోపాన్ని పూర్తి చేసి మిమ్మల్ని ఆర్మీకి రిలేటెడ్ చేయటమే మా బాధ్యత. అందుకని ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఈ వీడియో చేరేటట్టు మీ దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏదైతే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఏదైనా దాంట్లోనే ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మనకు ఉపయోగపడిపోయినా పర్వాలేదు, మనం చేసే వీడియో వల్ల, ఏదో మనం చూసే ఒక వీడియో వల్ల ఇంకొకరికి ఉపయోగపడితే వాళ్ళకి ఆ జీవితాన్ని ఇచ్చినట్టు అనిపించుకోవచ్చు మీరు కూడా. ఎందుకంటే మన అకాడమీ తరపు నుంచి ఎంతో కష్టపడి ఈ అకాడమీ స్థాపించాం. అలాగే చాలామంది కుర్రోళ్ళు కష్టపడి ఆర్మీకి వెళ్దాం అనుకుంటారు. చాలామంది ఒక్కరోజైనా సరే ఆ యూనిఫామ్ వేయించుకుని ఆ యూనిఫామ్లో ఉన్నటువంటి దర్జా, గౌరవాన్ని పొందాలని ప్రతి ఒక్క స్టూడెంట్స్ అనుకుంటారు. కానీ అది దక్కక చాలామంది వయసు అయిపోవటం,
ఇంటి దగ్గర ఖాళీగా తిరగటం, వయసులే అయిపోయి ఉద్యోగాలు దొరక్క ప్రైవేట్ జాబులకి వెళ్ళి ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అందుకనే ప్రతి ఒక్క పేద విద్యార్థికి వీడియో షేర్ చేయండి. అలాగే మన అకాడమీ ఫెసిలిటీస్ మీకు ఎగ్జామ్ ఫ్రీగానే కోచింగ్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత రన్నింగ్ కానీ ఇక్కడ ఉండే అకామిడేషన్ మీకు ఉండటానికి భోజనాలు ఇవన్నీ ఫ్రీగానే పెట్టడం, భోజనం మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఫ్రీగానే పెట్టడం జరుగుతుంది. రన్నింగ్ ప్రాక్టీస్ చేయించడం కూడా ఫ్రీగానే, ఎగ్జామ్ కోచింగ్ కూడా ఫ్రీగానే. అలాగే రన్నింగ్ టైంలో మార్నింగ్ టైం రన్నింగ్ ప్రాక్టీస్ చేసే టైంలో మార్నింగ్ టైం తైజ్ జావ అంటే రాగి జావ అంటాం కదా, రాగి జావ ఇవ్వటం కూడా జరుగుతుంది. అది మన అకాడమీ తరపులోనే. ఇంక ఎక్కడ కూడా మీ ఏ అకాడమీలో కూడా వేరియేషన్ చూసుకుంటే ఎవరు కూడా మీకు ముందుగానే డబ్బులు కట్టించుకుని భోజనానికని ఎగ్జామ్ కింద కట్టడం మాకు మీకు ఇది అని చెప్పేసి చాలామంది రూల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. అలాంటివి ఏమి ఉండదు. మీకు జాబ్ తెప్పించడమే మా లక్ష్యంగా భావించుకుని మేము ఈ అకాడమీని స్థాపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మీ వంతు బాధ్యతగా ఈ వీడియోని ఇంకొక నలుగురికి షేర్ చేయండి. దానివల్ల ఆ స్టూడెంట్స్కి ఎంతో కొంత ఉపయోగపడవచ్చు. అతను కాబట్టి అతనికి చెప్పండి, ఇంకొకరికి షేర్ చేయమని చెప్పి. ఎందుకంటే ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉద్యోగం కోసం బాధపడతానే ఉంటాడు ఇంటి దగ్గర. అది మనకే తక్కువగా 10వ తరగతి చదివేసి ఇంటర్ పాస్ అయ్యి లేకపోతే డిగ్రీ లోపు ఈ క్వాలిఫికేషన్ మీద అతి తొందరలో తక్కువగా వచ్చే ఉద్యోగం ఏది అని అనుకుని మీరు భావిస్తే, నాకు తెలిసినంత వరకే నేను చూసినంత వరకే ఆర్మీ తప్ప రెండో ఫీల్డ్లో లేదు. ఎయిర్ ఫోర్స్, నేవీ, బీఎస్ఎఫ్, ఎస్ఎస్సి, జీడీ ఇట్లాంటివి ఏదైనా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏవి తీసుకున్నా కానీ మీకు అంత ఈజీగా రావు. కావున ప్రతి ఒక్క దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో పేద విద్యార్థులు షేర్ చేయండి. మా వంతు బాధ్యతగా మేము మాకు తెలిసినటువంటి విద్యతో మాకు తెలిసినటువంటి నాలెడ్జ్తో మీ కోచింగ్ సెంటర్ నడపడం జరుగుతుంది. అలాగే మన కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్ ఫ్రీయే, రన్నింగ్ కూడా ఫ్రీగా చేయించడం జరుగుతుంది. ఉండటానికి మీకు అకామిడేషన్ తరపు నుంచి కూడా ఫ్రీగానే ఉండిద్ది. అలాగే భోజనం కూడా, ముఖ్యంగా భోజనం కూడా మధ్యాహ్నం సాయంత్రం భోజనం కూడా ఫ్రీగా పెట్టడం జరుగుతుంది. ఎంతో అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుల చేత మీకు ఎగ్జామ్ కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే కదా ఏజ్ వచ్చింది, వచ్చే సంవత్సరం చూద్దాంలే, ఇప్పుడు ఎందుకు కోచింగ్ సెంటర్కి వెళ్ళటం, మనం డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా, అది ఇదని చాలామంది స్టూడెంట్స్ ఆలోచిస్తారు. వయసు వస్తానే ఉండి తమ్ముడు, ఎవరైనా సరే వయసు వచ్చిన తర్వాత ఇదే ఉంది అదే, వచ్చే సంవత్సరం నీకు ఆ టైం కుదరకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయం ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటాయి. దాన్ని మధ్యనజర రక్తవే. మీరు చాలామంది స్టూడెంట్స్ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారు, వయసు, హైటు, వెయిట్ అన్నీ బాగుండి కూడా ఉద్యోగాన్ని సాధించలేకపోతున్నారు. దేనికంటే కారణం మీకు కరెక్ట్ అయిన గైడెన్స్ లేకపోవటం. కరెక్ట్ అయిన గైడెన్స్ లేదు. ఎందుకంటే మీరు మార్నింగ్ లెగుస్తున్నారు, ఏదో బుక్స్ చదువుతున్నారు, కుదిరితే ఒక 10 నిమిషాలు, లేదంటే ఒక గంట, ఆ తర్వాత ఎలాగోలా పాస్ అయిపోతున్నారు, తర్వాత గ్రౌండ్కి వస్తున్నారు, రన్నింగ్ కొట్టాం కదా మెరిట్లో పోవటము, లేకపోతే రన్నింగ్ కొట్టలేకపోవటము, లేకపోతే చెస్ట్ లేకపోవటము, ఓవర్ వెయిట్లో పోవటము, అలాగే పులప్స్లో పోవటము, ప్రతి ఒక్కటి కారణమే. ఆర్మీకి వెళ్ళాలంటే అన్నింటిలోనూ సమపాలంలో మీ దగ్గర క్వాలిటీస్ కావాలి. ఆ రోజే అప్పుడే మీరు ఆర్మీకి వెళ్ళగలరు. ఏదో ఆకతాయితనంగా వెళ్ళాం కదా పాస్ అయ్యాం కానీ ఏదో 100కి 1 ఒకడే వెళ్తాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళు 1 2 సార్లు ప్రయత్నించి ఆర్మీ జాబ్కి వెళ్ళిన వాళ్ళే వెళ్తారు కూడా అంతే. మేము కూడా అలాగే వెళ్ళాం, అలాగే ఉద్యోగం చేసాం, రిటైర్డ్ వచ్చాం, ఇక్కడికే కోచింగ్ సెంటర్ నడుపుతున్నాం, చూస్తున్నాం కాబట్టి మాకు తెలిసింది. ఈ వీడియో మీకు చేస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇలా అన్న ఎలా చెప్తున్నాడు ఎలా అని. అలాగే ఏజ్ గురించి చాలామంది స్టూడెంట్స్ అన్న ఏజ్ ఎప్పుడు పెంచుతారా లేదా, అసలు పెంచరా, ఏమిటి పరిస్థితి, అసలు ర్యాలీ ఎప్పుడు వచ్చిందని అనుకుంటారు. అది ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఈ నెల లాస్ట్ రావచ్చు, లేకపోతే ఫిబ్రవరిలో పడవచ్చు, ఎప్పుడైనా పడవచ్చు. కానీ నోటిఫికేషన్ రాగానే నువ్వేం చేస్తావు, దానికి తగ్గట్టు నువ్వేం ప్రిపేర్ అయ్యి ఉండవు. నీకు నువ్వే క్వశ్చన్ వేసుకో. ఎవరైతే వీడియో చూస్తున్నారో స్టూడెంట్స్ ఆర్మీకి వెళ్ళాలని అనుకుంటున్నారో వీడియో చూసేవాళ్ళు నీకు నువ్వే క్వశ్చన్ వేసుకో. రేపొద్దుని ఉదయాన్నే మీకు లెగంగానే నోటిఫికేషన్ కనిపించింది, దానికి తగ్గట్టు నువ్వేం ప్రిపేర్ అయ్యి ఉండవు. ఇప్పుడు వెళ్ళి నువ్వు 1 మంత్లో ఏం ప్రిపేర్ అవ్వగలవు. నీకు చదువుతూ రాదు, పేపర్ చూడటం రాదు, క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందో తెలియదు. అట్లాంటి స్టూడెంట్స్ ఏం చేయగలరు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో నేను చేసింది కూడా. చాలామంది ఓవర్ వెయిట్ ఉంటారు, చాలామంది రన్నింగ్ కొట్టలేరు, చాలామంది పులప్స్ రావు, చాలామంది చెస్ట్ లేదు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తుంది నేను. ఎందుకంటే స్టూడెంట్స్ ఇంటి దగ్గర కూర్చుని నోటిఫికేషన్ పడింది కదా అప్పుడు వెళ్దాం అని అనుకుంటారు. కాదు, ముందుగానే మేల్కోండి. విద్యార్థులు ఎవరైతే మిత్రమా ముందుగానే మేల్కో. ఎప్పుడు నోటిఫికేషన్ పడిద్ది అప్పుడు వెళ్దాం కదా అప్పుడే చూద్దాం కదా అనుకున్నారనుకో కష్టమే. మీ లైఫ్లో నా తరపున ఈ 5 నిమిషాలు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్.
మరొక్కసారి ఈ వీడియో చూస్తున్న వారికి, అలాగే ఎవరైతే మన అకాడమీ తరపు నుంచి ఎవరైతే విద్యార్థులు ఆర్మీలో చేరాలనుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళినటువంటి 2022 ఆ తర్వాత 2023లో విద్యార్థులు ఎవరైతే వెళ్ళారో ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి మా తరపు నుంచి, మా అకాడమీ తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే వారి ఫ్యామిలీతో మంచిగా ఉండాలని దేవుణ్ణి ఆశిస్తూ మన తరపున, మన అకాడమీ తరపున ఇంకా ఎంతోమంది విద్యార్థులు వెళ్ళాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రాబోయే సెలక్షన్లో చాలామంది స్టూడెంట్స్ వచ్చి మన అకాడమీకి జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు ఆర్మీలో జాయిన్ అవ్వాలని, ఆ గౌరవాన్ని, ఆ విలువని 2 days వేసుకో కానీ ఆ యూనిఫామ్ వేసుకుని ఆ గౌరవాన్ని పొందాలని నా తరపు నుంచి, మా అకాడమీ తరపు నుంచి ఆశిస్తూ జై హింద్, జై భారత్.